8 మంది సూసైడ్ బాంబర్లు, 32 కార్లు, దేశంలో 4 ప్రధాన నగరాలు, సుమారు 5,000 పేలుడు పదార్థాలు. వింటుంటేనే వెన్నులో వణుకు పడుతోంది కదా, ఒళ్ళు గగురు పడుతోంది కదా. వందల వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీయడానికి ఏదైతే ఉగ్రవాదులు ఒక భారీ ప్లాన్ ని చేపట్టారో దాన్ని నిజంగానే మన భారత దర్యాప్తు సంస్థలు, పోలీసులు ఛేదించారనే చెప్పాలి. అందరూ కూడా ఢిల్లీ ఎర్రకోట పేలుడు వైపే ఉన్నారు, కానీ ఆ పేలుడు జరక్క ముందే మన పోలీసులు ఎంతో మంది ఉగ్రవాదుల్ని ఈ పేలుడికి ప్రధాన సూత్రధారులైన వాళ్ళని కూడా పసిగట్టారు, కనిపెట్టారు, అరెస్ట్ చేశారు. దాంతో భయపడిన ఈ ఉమర్ ఢిల్లీ ఎర్రకోట దగ్గర తనను తాను పేల్చేసుకుని ఆత్మహత్యకి పాల్పడి 13 మంది చనిపోవడానికి కారణమయ్యారు. ఒక్కసారి ఆలోచిస్తే అక్టోబర్ 27వ తేదీన జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో కొన్ని పోస్టర్లు వెలిచాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఎవరి పోస్టర్లు అంటించారు అని సీసీటీవీ ఫుటేజీలు అన్ని తీసి విచారణ చేస్తే దాని వెనక కొంతమంది బయటపడ్డారు. వాళ్ళు డాక్టర్లు. ఆ డాక్టర్లను విచారిస్తే తీగలాగితే డొంక కదిలినట్టు ఈ ఉగ్ర డొంక మొత్తం కూడా కదిలింది. ఫరీదాబాద్ లో చాలా మందిని ఢిల్లీ పేలుడు జరక్క ముందు రోజు అరెస్ట్ చేశారు. అంటే 2900 అమోనియం నైట్రేట్ ని, రష్యన్ మేడ్ పిస్టల్స్ ని, AK-47 ని, 40 రకాల పేలుడు పదార్థాలు తయారు చేసే వస్తువుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళకి ఫరీదాబాద్ లోని అల్ ఫలా యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయి. సో వీళ్ళ అసలు ప్లాన్ ఏంటంటే 2025 జనవరి 26వ తేదీ ముంబై 26/11 తరహా దాడులు చేయాలని వీళ్ళు ప్లాన్ చేశారు. 4-5 ప్రాంతాల్లో భారీగా దాడులు చేయాలని ప్లాన్. కానీ కట్టుదిట్టమైన భద్రత, ఏవైతే దర్యాప్తు సంస్థల నిఘా ఎక్కువ ఉండడంతో అది కుదరలేదు. ఆ తర్వాత దీపావళి రోజున కూడా ఆ రోజున వీళ్ళు బాంబులు పేల్చాలని ప్లాన్ చేసి ఆ రోజు కూడా కుదరలేదు. సో డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేత ఏదైతే జరిగిందో దానికి నిరసనగా పెద్ద మొత్తంలో ఢిల్లీలో మరొక ప్రధాన నగరాల్లో బాంబులు పేల్చాలి అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసినట్లు ప్రస్తుతానికి అందుతున్న సమాచారం. అల్ ఫలా యూనివర్సిటీ పైన కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. ఢిల్లీకి సంబంధించి ఎవరైతే సూసైడ్ బాంబర్ ఉన్నాడో ఉమర్ నబీ తుర్కీ వెళ్ళొచ్చాక కదా ప్లాన్ మరింత పటిష్టంగా అమలు చేసింది. తుర్కీ ఒక పక్క భారతదేశం పైన పగబట్టినట్లు దీన్ని బట్టి తెలుస్తాం. అలాగే పాకిస్తాన్ మరొక పక్క జైషే మహమ్మద్, వీళ్ళు కూడా మన మీద పగబట్టి మన దేశంలో పుట్టి, మన దేశంలో ప్రభుత్వ కళాశాలలో చదివి, మన దేశంలో ప్రభుత్వ కళాశాలలో వైద్యం చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఆకర్షించి ఉగ్రవాదం నూరు పోసి ఉగ్రవాదం వైపు నడిపి దేశంలో అల్లకల్లోలానికి వీళ్ళు ప్లాన్